సాయం సమయము ఎంత సమోదకరమగునున్నది, ఎంత సమోదకరమగునున్నది. చల్లని పిల్లగాడుపులు, ఆహా, చల్లని పిల్లగాడుపులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో ఉల్లసమోడు ఆకాశము, యువకములంజను పక్షి సంతతులు, చిరువే కముల్ అయ్యపరాత్రి రాజిల్లడు సూర్యబింబము, వజింపగా శక్యమే సంధ్య సంపద. తనివి తీరకున్నది. శభాష్ మిత్రమా, శభాష్. ఏమిటో ఇప్పటికి నీ నిశ్చయముగా వెల్లడైనది మిత్రమా. ఎటులనగా నీవు చెప్పిన ఈ శ్లోక భావమును వినగానే సత్కరించినదా, తమరికి పూలమాల వేసినదా, ఉచితాసనం వేసినదా, ఇవేవి కాదు. ఎంతో ఉత్సుకతగా మనం చెప్పబోయే మిత్రమా. మిత్రమా, నీ యందు ఎక్కడ లేని లక్ష్యమును కుదుర్చుకొని తన సందేహములని తమరవని కానీ తినమని కానీ నా వెంటపడి ఏం చేసిందో చెల్లసా చింతామణి ఏం చేసింది? మన ఇంటి దాకా వచ్చేసింది. సద్బ్రాహ్మణునింటికి వేసి రావటం ఏమిటయ్యా మిత్రమా? నిజమేనా నీవు చెప్తున్నా? మిత్రమా, మన ఇంటికి వచ్చింది. అయ్యయ్యో, నాయన గారు వచ్చే సమయం కూడా ఆసనమేది. ఇప్పుడు ఏమిటి దారి? సాహిత్యం నందు సందేహములటనా మిత్రమా? సాహిత్యం నందు సందేహముల అందున స్త్రీమూర్తి సాహిత్యం నందు సందేహములు తీర్చవలసినదే కానీ ఇప్పుడు ఏమిటి దారి మిత్రమా? ఏదైనా ఒక ఉపాయం. సరే సరే, లోనికి తోడుకొని రమ్ము. అదేవిధంగా పెద్దలు పూజ్యులు ఆలూరు జానకిరామరెడ్డి గారు, జానకిరామరెడ్డి గారు మరి కళాభిమానంతో ఇరువురిని ఆశీర్వదిస్తూ పెద్దలు ఒక 100 రూపాయలు బహుకరించారు. వారికి అమ్మవారు చల్లగా కాపాడి ఆయురారోగ్యాలు తొలతూ చల్లని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నాను. వారే శ్రీరామచంద్రుడు, వారికి తోడు ఆంజనేయ స్వామి అయినటువంటి అంజిరెడ్డి గారు కూడా తోడయ్యారు. ఇక లోకంలో మంచి ఏమి జరుగుతుంది? అందువలన వారి ఇరువురికి కూడాను, అలానే మా జానకిరామరెడ్డి గారికి, వారికి తోడుగా వచ్చినటువంటి అంజిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరి రెడ్లకు కూడాను సమస్త జనులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ నాగవరమ్మదేవిని కోరుకుంటూ ఉన్నాను మిత్రమా. సరే సరే, లోనికి తోడుకొని రమ్ము. తీసుకుని చేసేదే ఉంది. కాలుకి చుట్టుకున్న పాము కరవకపోతుందా? ఇప్పుడు నాయన గారు వస్తే నా పరిస్థితి ఏమిటో కూర్చున్నది. ఏమి జగన్మోహనాకారము, గణికయా లేక చక్కదనముల కణికయ, ధరిత్రిని
జ్ఞాపక రంభయో చాలు మరి కృతాకియో నేనకయో అటంచు ఇక్కప్పుర గంధి పట్ల ఆహా ఇక్కప్పుర గంధి పట్ల ప్రేమగల్గకపోనా ఆలకింపలేదు ఇప్పుర మందు ఇట్టి జలజక్షణ ఉన్నదటించు నే ఆలకింపలేదు నే ఆలకింపలేదు. ఆహా ఎంతటి జగన్మోహనాకారమును చూడగలిగి తిని. నమస్కారం. ప్రణామం. తమ అనుజ్ఞ నందకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగా. దానికేమి మీరును విద్వాంసురాలు కదా, ఆశునురాలు కండు. క్షమించండి, నేనిప్పుడు కూర్చున్నట్టుకు రాలేదు. మరి నాకు కొన్ని సందేహములుండి ఓ వారిని మీ వలన తీర్చుకునవలనని వచ్చితిని. మిత్రుడు ఇదివరకే చెప్పి ఉన్నాడు, తప్పక అడగండి. చిత్తము అన్నిటికంటే చిత్రమైనదేది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. సంసారమా? అవును. అంత భయంకరంగా ఉంటుందా? సంసారాన్ సాగరాన్ నరాన్ నభేద్య అన్నారు. ఏమో, అది అనుభవించే వారికే తెలుస్తుంది. నాకెలా తెలుస్తుంది? మరి ఎట్టి దారిద్ర్యమందును సుఖపెట్టగలిగినది తృప్తి. అన్నిటికంటేను బలమైనదేది? అవసరం. అన్నిటికంటేను సులభ సాధ్యమైనదేది? అన్యులకు సలహాలు ఇవ్వటం. మరి అన్నిటికంటేను కష్టతరమైనదేది? అన్నిటికంటే కష్టతరమైనది తను తప్పు తాను తెలుసుకొనుట. ఓహో, మరి పాపములన్నింటినీ పరిహరింపచేయగలిగినదేది? పాపములన్నిటికీ పరిహారము పశ్చాత్తాపం. సభాష్ సభాష్, మహాభాగ మహాభాగ. నీ అద్వితీయ పాండిత్యం ఎన్నాళ్ళకు వెలుగులదునో ఏమోనని ఉవ్విళ్ళూరేనా. ఆ భాగ్యమి నాటికి కలిగినది. చంద్రుడికి నూనె పొగువలి నీ అద్వితీయ పాండిత్యమునకు ఈ అదేమిటండి మీరు మా ఇంటికి వచ్చారు, మాకు మనం సత్కరించాలి కదా. చింతామణి మెచ్చి ఇచ్చిన ఈ బహునాలని కాదను. అటులైనా మనం కూడా కొన్ని ప్రశ్నలు వేయదాము, వారికి బహుకరిద్దాం. అంతే. అటులనేనా? ఏమిటో బండి చప్పుడు అవుతున్నదయ్యా. మన బండి నాయనగారు వచ్చారేమో. మనకి చూసిరావయ్యా మిత్రమా, మిత్రమా, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. అటువంటి అటువంటి గుసలాడే నా హృదయము గిసలాడే. ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే.
మిత్రమా మిత్రమా ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాను ఆ, ఏం లేదు. మన నాన్నగారు వచ్చారు. అనబండినా అమ్మయ్యో, ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించమని. నేనా? ఉపాయం ఆలోచించే మొహమేనా నాదే? సరే సరే, నేనే చెప్తాను చూడు. చింతామణి గారిని పెరటి ద్వారం ఉండా తీసుకుని పంపు. చూడు ఎంత చక్కటి ఆలోచన. ప్రధాన ద్వారం ఉండా వెళ్ళి నాయన గారికి నేను స్వాగతం పలుకుతాను. అలా చేస్తాను చింతామణి గారు. ఈ అనివార్య అంతరాయమునకు అన్యదా భావించరు కదా. ఎంత మాట! ఇందువలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడినది కదా. అవశ్యం అవశ్యం, తప్పక వచ్చేదరు కదా. ఏమిటో చనువిచ్చాను కదా అనుకుంటే చాలా తెగ ఊపేసుకుంటున్నారే. ఏంటండి ఊపేది? చేతులేగా. మీ చేతులు, మీ చూపులు, మీ వానకాలు చూస్తుంటే ఇక్కడ ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇక్కడ గుండె బ్రద్దలైపోతుంది. ఏమిటండి మీరు? అసలు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను. నిజమా? మీరేనా ఇలా మాట్లాడుతున్నది? మరి మీ చూపులు, మీ వానకం ఇవన్నీ చూడండి, మీకు తెలియనిది నాలో ఏమున్నది? అంతేనట. నేనంతా మీరే కదా. మెల్ల మెల్ల మెల్లగా అనువను నీదెగా, మెల్ల మెల్ల మెల్లగా అనువను నీదెగా, మెత్తగా అడిగితే లేదనేది లేదుగా, మెత్తగా అడిగితే లేదనేది లేదుగా, మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా. మెల్ల మెల్ల మెల్లగా